బ్రేకింగ్ న్యూస్ తన అల్లుడి ఎపిసోడ్ పై మంత్రి జూపల్లి రియాక్ట్ అయ్యారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగనన్నారు. కుట్రపూరిత ఆరోపణలతో ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చేశారు. తప్పొప్పులు అందరి దగ్గర జరుగుతాయని, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటారన్నారు. కుట్రపూరిత ఆరోపణలతో తనకెలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చిట్ చాట్ లో తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే తప్పొప్పులు అందరి దగ్గర జరుగుతాయని, ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకుంటారని చెప్పి కూడా తన అల్లుడి విషయాన్ని గురించి కూడా ఆయన కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటారని కూడా అల్లుడి ఎపిసోడ్ పై అటు మంత్రి జూపల్లి రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, మనం చూస్తున్నాం అటు జూపల్లి కామెంట్స్ ని, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో చిట్ చాట్ చేస్తూ కూడా ఇటీవల కాలంలో తన కుటుంబ సభ్యులకు సంబంధించి అల్లుడు పైన వచ్చినటువంటి కంపెనీ పేరుతో కూడా డబ్బుల వసూలు అంశానికి సంబంధించి కూడా తనకు అది ఎలాంటి సమాచారం లేదు, అది బ్లాక్ మెయిల్ విధానాలకు నేను ఏదైతే తన అల్లుడి అంశం పైన ఆయన కూడా స్పందిస్తూ కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నేను లొంగను అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలు ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో కూడా ఏదో కంపెనీ పేరుతో కూడా ఆయన డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలపై అడిగిన నేపథ్యానికి ఆయన స్పందించారు. అయితే ఇక మరోపక్క అతని కొడుకు కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇటీవల కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఫైన్ విధించిన అంశానికి సంబంధించి కూడా అది కూడా తన నోటీస్ లో లేదు, అది జరిగి ఉండదు అన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఖచ్చితంగా కూడా వివాదాలకు నేను చాలా దూరంగా ఉంటాను, కాబట్టి నా కాన్స్టిట్యుయెన్సీ నా శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులపైనే దృష్టి సారిస్తాను తప్ప ఇలాంటి తప్పుడు సోషల్ మీడియా వార్తలకు నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదని ఆయన కొట్టిపడేశారు. అయితే ఇక తప్పులు అందరి దగ్గర జరుగుతాయి, ఏదైనా తప్పు జరిగితే సర్దిద్దుకునే కార్యక్రమం ఉంటుంది తప్ప దాన్ని పెద్దగా బుద్ధంలో పెట్టి ప్రతిపక్షాలు కానీ ఇతర సోషల్ మీడియా కానీ చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ వ్యవహారాలకు నేను ఎప్పుడు కూడా భయపడలేదు, దానిపైన స్పందించాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇక లిక్కర్ టెండర్లు చివరి 3 రోజుల్లో అంటే ఇటీవల కాలంలో కూడా లిక్కర్ టెండర్లకు ఎలాంటి స్పందన లేదు. చాలా ప్రాంతాల్లో కూడా అసలు కొన్ని షాపులకు కూడా 10 కంటే తక్కువ ఏదైతే టెండర్లు పడ్డ నేపథ్యానికి సంబంధించి ఎందుకు తక్కువగా టెండర్లు పడుతున్నాయన్న అంశానికి సంబంధించి ఆయన స్పందించారు. అదే గతంలో కూడా లిక్కర్ టెండర్లు చివరి 3 రోజుల్లోనే భారీ సంఖ్యలో వస్తాయన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, అయితే గతసారి చివరి 3 రోజుల్లో 96,000 టెండర్లు పడ్డాయి, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోంది అంటున్నారు. ఖచ్చితంగా కూడా టెండర్ల అంశానికి సంబంధించి కూడా ఏదైతే గతంలో 2 లక్షల నాటి ఫండ్ డబ్బులు 3 లక్షలు పెంచినటువంటి నేపథ్యానికి సంబంధించి ఏమైనా తగ్గుతున్నాయన్న అంశానికి సంబంధించి ఆయన ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం లేదు, ఖచ్చితంగా కూడా టెండర్లు అయితే ఖచ్చితంగా అధికంగా వచ్చే అవకాశం ఉంది, ఇంకా సమయం ఉంది అనే విషయం చెప్తున్నారు. ఇక పొడిగింపు సంబంధించి టెండర్ల పొడిగింపుకి ఏమైనా అవకాశం ఉందా అంటే మాత్రం ఆయన దానిపైన స్పష్టత రాలేదు, ఆలోచిస్తామని చెప్పారు. మరి కాసేపట్లో కూడా ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులతో మరి కాసేపు రివ్యూ చేయబోతున్నారు. పూర్తిగా కూడా కుటుంబ సభ్యులపై అల్లుడు కొడుకుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివాదం పైన కూడా ఆయన కొట్టిపారేశారు. ఇవన్నీ కూడా తప్పుడు వార్తలంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు.